యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. గత ఏడాది ఒక తండ్రి తన కూతుర్ని రేప్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ కేసు ఇప్పటి వరకు కొనసాగుతుంటే 1 year లోపలే చట్టం త్వరగా గుర్తించి త్వరగా రియాక్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. సంఘటనే దౌర్భాగ్యము, లేకపోతే ఇంకేదైనా చెప్పుకోవచ్చు, దారుణం అనే చెప్పుకోవచ్చు, తండ్రి రేప్ చేయడం అనేది. కానీ చట్టం అంత తొందరగా రియాక్ట్ అవ్వడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఏం జరిగింది మమ్మీసులు? 2023 చివరిలో ఓకే, నర్సరావుపేటలో ఒక కుటుంబం ఉంటుంది పక్కన ఊర్లో. అయితే భార్యాభర్త 3 పిల్లలు. ఓకే. అయితే తరచూ మద్యం తీసుకొని భార్యని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఆమె వెళ్ళిపోయింది పుట్టింటికి. వెళ్తూ వెళ్తూ ఆమె పిల్లల్ని తీసుకుని వెళ్ళాల. అయితే ఆ పిల్లలు ఇక్కడే ఉంటున్నారు, తండ్రి దగ్గరే ఉంటున్నారు. అయితే ఒక రోజు రాత్రిపూట ఈయన మద్యం తీసుకొని వచ్చి ఆ 3వ కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురుకి 10 సంవత్సరాలు, ఆ పాప పైన అత్యాచారం చేశాడు. అత్యాచారం చేస్తే ఆ పాప ఆ ప్రవర్తనని చాలా అసహజంగా ఫీల్ అయ్యింది. ఫీల్ అయ్యి తను ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా పక్కన స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది. చెప్తే వెంటనే ICDS అధికారులు వచ్చారు. వచ్చి ఆ పాపను తీసుకెళ్ళి పోలీస్ కేసు పెట్టించి వైద్య పరీక్షలు అవన్నీ చేస్తే ఆ అమ్మాయి అత్యాచారానికి గురైంది అనేది రూఢి అయ్యింది. అయిన తర్వాత ఇంకా కేసు మొదలైతే రుజువైంది. కేసు రుజువైతే నిన్న అతనికి ఒక 10 సంవత్సరాలు జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఏమని వ్యాఖ్యానించారంటే ఇది చాలా త్వరితంగా తీర్పు వచ్చింది ఈ కేసులో. అన్ని శాఖలు సమన్వయం చాలా బాగా జరిగింది. ఇందులో ICDS వాళ్ళు బాగా పనిచేశారు, పోలీసులు మేము కూడా బాగా పనిచేశాము, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా అందరూ కలిసికట్టుగా బాగా పనిచేశాము. అందుకు ఈ కేసు ఇంత త్వరగా శిక్ష పడింది. ఇలాగా ప్రతి కేసు జరిగితే గనక అందరూ అందరూ ఒకరికొకరు తోడ్పాటు చేసుకొని, అలాగే కోర్టు కూడా సహకరించింది అని చెప్పారు. కోర్టు కూడా ఫాస్ట్ ట్రాక్ లో ఇది తీర్పునిచ్చింది. ఇది చాలా స్వాగతిస్తున్నాం మేము. ఇలా జరుగుతూ ఉంటే సొసైటీకి తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఎందుకు నేరం చేస్తారు అంటే తెలియక నేరం చేయరు, తెలిసే చేస్తారు. మద్యం మత్తు అయినా వాళ్ళు ఏమైనా బావిలో దూకుతున్నాడా? వెళ్ళి దూకట్లేదుగా. అత్యాచారం ఎందుకు చేశాడు? మద్యం మత్తు కాదు అది. కాకపోతే మద్యం మత్తు ఉన్నప్పుడు కొంచెం ఉచితాలు మర్చిపోయే సంగతి కరెక్టే, కానీ కూతురు అనే సంగతి మర్చిపోరుగా. అయితే మరి ఏమి బిల్డింగులు పెంచాను దూకి చచ్చిపోతున్నారా మద్యం తాగిన వాళ్ళు మత్తులో ఉంటే? లేదు కదా. ఇది వాళ్ళని వాళ్ళు ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి చెప్పే మాటలు అన్నమాట. అయితే ఇలాంటివి ఎక్కువ జరగొద్దు. జరిగితే కూడా త్వరగా గనక శిక్షలు పడితే సమాజానికి అంటే మనల్ని అంత ఈజీగా వదిలేరు, చట్టం చూడదు. ఇప్పుడు శిక్షలు పడవు అనే ధైర్యంతోనే చాలా మంది చేస్తారు నేరాలు. ఏముంది వెళ్ళేసి రావచ్చు అని. ఇప్పుడు ఈ కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే సంవత్సరాల తరబడి కేసులు నడిపించుకొని పెద్ద మనుషుల్లో చలామణి అయిపోతుంటారు సమాజంలో. అందుకోసం ఇది ఇంత త్వరగా రావటము అనేది మటుకు చాలా అప్రిషియేట్ చేయదగిన విషయం అని చెప్పి పోలీసులు చెప్పటం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు, రిటైర్డ్ DGP అనుకుంటా, ఆయన ఒకసారి ఏం చెప్పారంటే ఏదైనా ఒక ఘటన జరగగానే, ఒక అత్యాచారం ఘటన జరగగానే మీడియా మొత్తం పోలీసులు అందరూ హడావుడి చేసేసి 4 రోజులు ముచ్చట కింద మాట్లాడేస్తుంటారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత శిక్షలు పడిన తర్వాత ఆ శిక్షల గురించి ఎవ్వరు మాట్లాడరు. అసలు మీరు నేరం గురించి ఎంత మాట్లాడుతున్నారో
పడిన శిక్షల గురించి కూడా మీరు అంత మాట్లాడండి. దానికి ప్రచారం ఎక్కువ అవసరం. ఓకే, అప్పుడు జనాల్లో ఒక అవగాహన వస్తుంది. ఓహో, ఇతను చేసిన నేరానికి ఇంత పెద్ద శిక్ష పడింది, ఈ సెక్షన్స్ వల్ల అతనికి ఈ శిక్ష పడింది అనేది ఒక న్యాయపరమైన అవగాహన కూడా సమాజంలో వస్తుంది. అదే మనం గోలు అనుకుంటా గొల్లున జరిగిన నేరం గురించే మాట్లాడుకుంటే ఇవాళ వింటాము, రేపు మర్చిపోతాము. అలా కాకుండా ఇప్పుడు ఇదంతా మాట్లాడేటప్పుడు ఒక అత్యాచారం చేస్తే ఏమి సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి, శిక్షలు ఎట్లా ఉంటాయి, శిక్ష నుంచి తప్పించుకోవడం ఎంత కష్టము, ఇవన్నీ కూడా మాట్లాడాలి అని అన్నారు ఆయన. నాకు అది చాలా కరెక్ట్ అనిపించింది. నిజమే కదా, మనం ప్రతి సెన్సేషన్ లాగా చేసేస్తాం. ఒక 4 రోజులు మాట్లాడుకుంటాం, 5వ రోజు పోయిన తర్వాత అసలు ఆ కేసు గుర్తుండదు. వాళ్ళు ఏమయ్యారో తెలీదు, వాళ్ళకి అసలు ఏమన్నా న్యాయపరమైన సలహాలు అవసరమో తెలీదు, లేదు వాళ్ళకి ఏదన్నా కౌన్సిలింగ్ అవసరమో లేదా ఒక మోరల్ సపోర్ట్ అవసరమో తెలీదు. అనుకోకుండా ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వార్త చూశాను. ఏంటి అంటే మన క్రైమ్ రిపోర్టరే రిపోర్ట్ చేసింది. అది నిజాంపేట రోడ్లో భార్య పుట్టింటికి కాన్పుకి వెళ్ళి వచ్చేలోపు భర్త ఇల్లు అమ్మేసుకున్నాడు. ఈమె వచ్చింది, బిడ్డను ఎత్తుకొని వచ్చింది. వచ్చి చూస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. అదేంటి అంటే ఇల్లు మేము కొనుక్కున్నాం అన్నారు. సరే, ఆ రోజు చూసాం, అరే మరి ఎట్లా చేశాడు, అసలు కో అప్లికెంట్గా భార్య ఉంటే ఎలా చేయగలిగాడు వాడు, కొనుక్కున్నవాడికి బుద్ధి లేదా, అసలు లీగల్ వెరిఫికేషన్ చేయలేకోకుండా వారెట్లా చేసుకున్నాడు, ఇవన్నీ మాట్లాడేసుకున్నాము, మర్చిపోయాం. అయిపోయింది. ఇది జరిగి ఒక 4 రోజులు అయింది. ఈ రోజు నేను మళ్ళీ ఆ వార్త చూస్తే నాకు గుర్తొచ్చింది, అరే ఆ అమ్మాయి ఎలా ఉందో, ఆ చిన్న బాబుతోటి ఆ అమ్మాయి జాబ్ చేసుకోగలుగుతుందో లేదో, ఇత మరి భర్త చేసిన ఇంతటి మోసానికి ఇంట్లో వేధింపులు ఉండడం వేరు, ఆర్థికపరమైన దోపిడీ వేరు, కట్నాల కోసం వేధించడం వేరు, ఇన్ని రకాల వేదనలు ఆ అమ్మాయి పడింది. అసలు ఆ అమ్మాయి ఎలా ఉందో ఏంటో అని నాకు చాలా బాధగా అనిపించింది. కానీ మనం మళ్ళీ ఆ కేసు ఏమైందో మనకు తెలియదు. అందుకని నేను రాగానే ఆఫీస్కి రాగానే మన క్రైమ్ రిపోర్టర్ని అడిగి నంబర్ తీసుకొని ఆమెకు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ ఎత్తి కేసు పెట్టామండి అంటే నేను చెప్పాను అప్పుడు, అమ్మ మీకు ఏ టైంలో ఏం అవసరమైనా సరే, లీగల్ సపోర్ట్ కావాలా లేకపోతే పర్సనల్గా ఏదన్నా కౌన్సిలింగ్ లాంటిది కావాలా, ఏం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చమ్మా, మేము ఉన్నామని మీరు మర్చిపోకండి అని చెప్పాను అనమాట. నాకు ఒక రకంగా అంటే ఒక భార్య పరిస్థితి ఇలా అవ్వడం ఎంత దారుణం. అసలు ఆ అమ్మాయికి ఏ నాలెడ్జ్లోనూ లేకోకుండా భర్త ఇల్లు అమ్మేసుకోవడం, కొనుక్కున్న వాళ్ళకి బుద్ధి లేదా, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అంశాలే కదా. అందుకోసం ఏంటంటే ఇప్పుడు నేను ఈ నరసరావుపేట శిక్ష పడిన విధం గురించి కూడా ఇంతలా చెప్పడం వెనకమాల కారణం ఏంటి అంటే, ఎవ్వరూ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరు అన్లెస్ అంటిల్ వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళు అయితే మనం ఎక్కువ తిరగాల్సి వస్తుంది. మంచి లాయర్ని పెట్టుకోవాలి, అవి కష్టమైన పనులే, నేను కాదనట్లా. కానీ శిక్ష పడాలి అంటే గనక మనం అనుభవించింది బాధ కష్టం ఒక పక్కన పెట్టి మనం న్యాయం కోసం కూడా అంతకంటే ఎక్కువ పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీడియా వంతు కూడా ఏంటంటే ఈ జరిగిన న్యాయ పోరాటానికి వచ్చిన ఫలితాన్ని మనం ఎక్కువగా చెప్తే ఈ నేరాల గురించి, సెక్షన్స్ గురించి, శిక్షల గురించి అవగాహన పెరుగుతుంది. అవగాహన మించింది ఏదీ లేదు. కొంచెం స్లో అయినా అవ్వచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు కొట్టి చెప్తే వింటారా? వినరుగా, రోజులు పోతున్నాయి అంతే. అందుకని ఏది ఏమైనా ఇలా ఒక సొంత తండ్రి కూతురు మీద అత్యాచారం చేసిన తర్వాత నేనేదో నా కూతురే కదా ఎవరికి చెప్పదు, నా ఇంట్లోనే కదా జరిగింది ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు జైలుకి వెళ్తే కానీ ఈ జైల్లో అతని అంతర్మదనం అతనికి ఏమి చెప్తుందో చూడాలి. అతను సంస్కరించబడి రావాలని మనం కోరుకుందాము. అలాగే ఈ అమ్మాయి మరి ICDS అధికారుల సంరక్షణలో ఉంది కాబట్టి తను కూడా చదువుకుని జీవితంలో స్థిరపడాలని కోరుకుందాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం.
మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు